వెల్కమ్ టు మై ఛానల్ కరుణ మహేష్ డైరీస్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీకు పార్ట్ 1లో చూసే ఉంటారు. మేము కోదండరామ స్వామి గుడికి వెళ్ళామనమాట. నెక్స్ట్ పార్ట్స్ ఉన్నాయని చెప్పాను. అదే ఇది పార్ట్ 2 అనమాట. మేము ఎక్కడికి వచ్చామంటే కోరమంగల్లో ఉన్న నెక్సెస్ మాల్కి వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఏంటంటే ఎంటర్ అవ్వంగానే ఒక ఎన్‌జీఓ బ్యాచ్ ఉన్నారు. వాళ్ళేందంటే క్లాత్స్ బ్యాగ్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నో ప్లాస్టిక్ అనేసి అనమాట వాళ్ళ ఇంటెన్షన్. సో, నన్ను స్టాప్ చేశారు. నన్ను స్టాప్ చేసి మేడం మీతో ఒక 2 మినిట్స్ మాట్లాడొచ్చా అన్నారు. ఇట్స్ ఓకే. ఓకే. మాట్లాడండి అన్నాను. ఏంటి అంటే నో ప్లాస్టిక్ అనేసి మేము అన్ చేస్తున్నాము ఇక్కడ. అంటే క్లాత్ బ్యాగ్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో, మీరు కూడా ఒక ప్రామిస్ చేయండి. నో ప్లాస్టిక్ అనేసి ప్రామిస్ చేయండి అని అన్నారు. సారీ నేను ఇలా ప్రామిసెస్ చేయనని చెప్పాను. ఎందుకంటే ప్రామిస్ అనేది చిన్న మ్యాటర్ కాదండి. అది పెద్ద మ్యాటర్ అన్నమాట. దాని మీద మనం స్టేబుల్‌గా ఉండాలి. ఇప్పుడేందంటే మనం షాపింగ్‌కి వెళ్తాము. మన దగ్గర బ్యాగ్ ఉండదు. షాపింగ్‌కి వెళ్తాము. వాళ్ళేందంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇస్తారు. ఇక్కడ వీళ్ళకి ప్రామిస్ చేసి, ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకోవడం అనేది తప్పు. మనం ఆల్రెడీ ప్రామిస్ చేసాం. ప్రామిస్‌ని బ్రేక్ చేసినట్టుంది. సో, ఎందుకులే అనేసి నేను ప్రామిస్ చేయలేదు. వాళ్ళేమన్నారంటే, "సరే కనీసం నో ప్లాస్టిక్ అనేసి చెప్పండి" అన్నాను. ఓకే. నో ప్లాస్టిక్ అని చెప్పేసి ఇంక వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్‌ని మేము తీసుకొచ్చేసాము. నేను ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తానండి. బట్ ఏంటంటే ప్రామిస్ అనడం కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే మనం దాని మీద నించోవాలి. బ్రేక్ చేయకూడదు అని నా ఇంటెన్షన్. ఇంకా మేము ఎంటర్ అయ్యేసరికి లంచ్ టైమ్ అయింది. సో, ఇంకా మా నాన్న ఏందంటే టాకో బెల్‌కి వెళ్లారు. వెళ్ళి మీల్ ప్లేట్‌ని ఆర్డర్ చేసి తీసుకొచ్చారు. ఇంకా అంతలోకి అక్కడే టైమ్ జోన్ ఉంది. టైమ్ జోన్‌కొచ్చాము. మా అబ్బాయి "వెయిట్ చేయి నాన్న, నాన్న కార్డ్ తీసుకొస్తారు వెయిట్ చేయి" అంటే హ్మ్, హ్మ్, హ్మ్ అని చెప్పి పక్కనున్న అబ్బాయి బాల్ గేమ్స్ ఆడుతుంటే ఆ బాల్స్ తీసుకుంటున్నాడు. పాపం ఆ అబ్బాయి కూడా ఏమనలా సపోర్ట్ చేశాడు. ఇంకా మా హస్బెండ్ రాంగానే ఇంకా కార్డ్ తీసుకొచ్చి గేమ్ స్టార్ట్ చేశారనమాట. మన జనరేషన్ అప్పుడు ఇయన్నీ ఎక్కడా? ఇప్పుడంటే ఈ జనరేషన్‌కి అన్నీ మనం చేయాలి. ఇంకా మా అబ్బాయి గేమ్ స్టార్ట్ చేసేసాడు. కొన్ని మిస్ చేస్తుంటే ఇంక తనుండి పక్కన ఆడుతున్నారు. ఈ హార్స్ గేమ్ ఉంది. వన్ సింగిల్ ట్యాప్‌కి 2 మెంబర్స్ కూర్చోవచ్చు. మధ్యలో ఇంకొకళ్ళు దిగినా ఇంకొకళ్ళని యాడ్ అవ్వచ్చు. అలా బావుండిద్ది. బెనిఫిట్ గేమ్ అనమాట. ఇంక ఈ గేమ్ అయ్యాక మేము ఒక వాటర్ గేమ్ అనేసి, కార్ గేమ్ అనేసి కొన్ని గేమ్స్ అయితే అలా ఆడేసాము. ఇక్కడేం జరిగిందంటే మేము గేమ్ ఆడుతున్నాము. మా అబ్బాయి ఒక 2 సెకండ్స్ మాకు కనిపించకుండా ఎక్కడికో ఎళ్ళిపోయాడు. మాకు కనిపించలా. ఈ టైమ్ జోన్‌లోనే ఉన్నాడు. బట్ క్రౌడ్ ఎక్కువగా ఉంది. సాటర్‌డే వీకెండ్ అవ్వడం వల్ల మా అబ్బాయి కనిపించలా. మళ్ళీ మా దగ్గరికే వచ్చాడులెండి. ఈ 'కిండ్ రజా' గురించైతే నేను చెప్పాల్సిందే. మాకొక ఇన్‌స్పిరేషన్, మాకొక పర్సన్. ఆయనెవరంటే మా కొడుకు లాంటోడనమాట. సాయి అని. తను మేము లాస్ట్ టైమ్ ఒకసారి సేమ్ ఇలాంటి ప్లే జోన్‌కే వెళ్తే ట్యాప్ చేస్తే 2 కిండ్ రోజెస్, ట్యాప్ చేస్తే 1 కిండ్ రోజెస్, ట్యాప్ చేస్తే 2 కిండ్ రోజెస్ అలా వచ్చినాయి. సో, మేము కూడా ట్రై చేద్దాం అనేసి అనుకున్నాం. ఇట్స్ ఓకే. మాకు వచ్చినాయి. అండ్ మా నానినేమో నాకు లయన్ కావాలి అంటే, సరే 1 ఛాన్సే నీకు అన్నారు. అలా 1 ఛాన్స్‌లోనే నేను ఎక్స్‌పెక్ట్ చేయనట్టుగానే నాకొక లయన్ అనేది ఇచ్చారనమాట. నేను సూపర్ ఎక్సైట్ అయ్యాననమాట. ఈ గేమ్ ఉంది చూసారా? మా అబ్బాయి ఎక్కాడు. ఆడతానన్నాడు. నేను కూర్చున్నాను. నేను ఆడతానని చెప్పి మా అబ్బాయి అసలు ఆడట్లేదు. మనం లైఫ్‌లో ఎలానో కార్ గేమ్స్ ఆడము యాక్సిడెంట్‌లయితే. సో, ఎలా అయినా మనం యాక్సిడెంట్లు చేయొచ్చు అనేసి నేనైతే భలే పిచ్చి పిచ్చిగా ఆడేసేసాను. అండ్ ఇది ట్రై చేశాను. 1 రీల్ వచ్చింది. సెకండ్ టైమ్ ట్రై చేస్తే 2 రీల్స్ వచ్చినాయన్నమాట. కొన్ని రివార్డ్ గేమ్స్ ఉన్నాయి. ఆ రివార్డ్ గేమ్స్ అన్నీ ఆడుకున్నాము. ఆడుకున్న తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దామనేసి ఫుడ్ కోర్ట్ అయితే వచ్చేసాము. ఫుడ్ ఫినిష్ చేసేసుకున్నాము. ఇంకా మా అబ్బాయికి కూడా అందరిలాగే మేము కూడా ఫోన్ ఇచ్చేసి వాడికి ఫుడ్ ఫీడ్ చేసేసాము. నేను కొత్తగా యూట్యూబ్ ఛానెల్స్ క్రియేట్ చేశాను. కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయడం కొంచెం టైం పట్టిద్ది. అలా అనుకోకుండా నా కోసం మీ టైంలో కాస్త నాకొక 5 మినిట్స్‌ని టైం కేటాయించి నా ఫుల్ వీడియోని చూడండి. ఎక్కువ మంది ఏం చూడట్లా స్వైప్ అప్ చేస్తున్నారు. అలా కాకుండా కొంచెం లెంత్ వీడియో చూస్తేనే గదా! నెక్స్ట్ న్యూ కాన్సెప్ట్స్, న్యూ కంటెంట్‌తో రావడానికి నాకొక స్టెప్ ఎంకరేజ్‌మెంట్ అనిపిస్తది. నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తది. కొత్త కాన్సెప్ట్స్‌తో మీ ముందుకి రావాలని. సో, స్వైప్ అప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అండ్ అలానే మీ ఒక లైక్‌ని కూడా నాకు షేర్ చేయండి. మీకేమైనా కామెంట్ అనేది సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్‌లో సజెస్ట్ చేయండి. ఇంక పక్కన కిడ్ గేమ్స్ ఉన్నాయన్నమాట. సో, మా అబ్బాయిని ఇంక అక్కడ పంపించేయమని ఇంకా హాఫ్ ఎన్ అవర్ ఆడుకుంటాడనేసి అలా పంపించాము. అలా పంపంగానే ఇలా వచ్చేసాడు. హాఫ్ ఎన్ అవర్ అలానే ఫినిష్ అయిపోయింది. ఇంకా మేము రెస్ట్ తీసుకున్నట్టు కూడా మాకనిపించలేదు. తెలిసినోళ్ళకేమో మా అబ్బాయి సైలెంట్, క్యూట్ అని మాత్రమే తెలుసు. సెకండ్ వెర్షన్ అయితే ఎవ్వరికీ తెలీదు. చూడండి అసలు ఎంత ఏడుస్తాడో మాకైతే మాల్ మొత్తం పరిగెత్తిచ్చేసాడు. ఇంట్లో చేసే ఎక్సర్‌సైజ్ అనుకుంటే ఎక్స్‌ట్రా వర్కౌట్ ఎక్సర్‌సైజ్ లాగా అనిపించిందనమాట. అలా మాల్ మొత్తం పరిగెత్తడం ఊరికే యాక్సిలేటర్ దగ్గరికెళ్ళిపోతాడు. పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి.
మా అబ్బాయికైతే మేము ఒక సైకిల్ ఏసుకొని తిరగాలనమాట. అంత స్పీడ్‌గా రన్ అవుతాడు. క్యాచ్ కూడా చేయడానికి చాలా కష్టంగా ఉంటది. ఇంట్లో సైకిలున్నా వేస్టే. అసలు నచ్చనే నచ్చదు. ఎక్కడికైనాకెళ్తే చాలు ఆ సైకిలు, ఈ సైకిల్ అనేసి అన్నీ తొక్కుతా ఉంటాడు. ఇంట్లోది యూజ్ చేయమంటే పొరపాటున యూజ్ చేసిందే లేదు. వాడికేమో వేరే వాళ్ళు తీసుకుంటుంటేనేమో వాళ్ళది ఆ పక్కన పిల్లోడిది లాక్కొనొచ్చి తొక్కుతా ఉంటాడు. వీళ్ళకి బొమ్మలెన్నున్నా కూడా సరిపోవు. అలా ఏడిపిస్తా ఉంటారు. ఇంక మాకేమో టైం అయిపోతుంది. 6 అయింది. ఇంక మేము బయటకొచ్చేయాలి అనేసి ఇంక వస్తా ఉంటే కింద క్రౌడీగా ఉందనేసి ఇంక మేము వచ్చేసాము. ఎంటర్ అయ్యి చూస్తే ఏంటంటే మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుంది. ఫుల్ క్రౌడ్‌గా ఉంది. అన్నీ కన్నడ సాంగ్సే. నాకైతే ఏం అర్థం కాలా. నేనెలా క్యాచ్ చేశాను తెలుగు సాంగ్ ఒకటి కన్నడలోది ఉండిద్దిగా. 'వానా' మూవీ సాంగ్స్ పాడుతా ఉంటే ఒక 15 మినిట్స్ అక్కడ ఎంజాయ్ చేశాను ఆ మ్యూజిక్‌ని. చాలా స్వీట్‌గా, చాలా ప్లెజెంట్‌గా ఉంది. తన వాయిస్ గాని, మ్యూజిక్ గాని అంతా పీస్‌గా అనిపించిందనమాట. ఇంక అక్కడితో మా డే అంతా ఫినిష్ చేసుకున్నాము. పార్ట్ 3 మేమెక్కడికెళ్ళాము, ఏం చేశాము అనేసి చూడాలనుకుంటే ఫాలో మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.